ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినము దేవుని వాక్యం కొరకై మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక మాట కూడా చదువుకుందాం. 4-5 వచనాలు. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడైనా ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుని కొరమెక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఒక ప్రక్క పేజీ తిప్పండి. 24వ అధ్యాయము 62వ వచనం. ఇస్సాకు బేర్ లహాయిరో ఈ మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి అతను తీసుకుపోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించినప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. 26వ అధ్యాయంలో 3వ వచనం కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసిపై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించినట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయాళుడైన దేవ, స్తోత్రార్హుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మీరు మాకు ఇచ్చిన మీ యొక్క పరిశుద్ధమైన వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ బిడ్డలు ఎందు విషయమై ఈ కూడికను ఏర్పాటు చేశారు నాయన. మమ్మను మీ బిడ్డలను సమస్తమును ఎరిగిన దేవ మీకు స్తోత్రములు. ఇంతవరకు కీర్తనల ద్వారా మహిమపరిచిన మీ బిడ్డలను బట్టి వందనాలు. ఇంకనూ వారి స్వరాలు ముట్టి వినా మహిమ కొరకు పాటు సహాయం చేయండి. కరుణా సంపన్నుడా, మీ వాక్యము మా అందరిలో కూడా ఫలభరితమగినట్లుగా మీ ఆత్మతో మాతో మాట్లాడి సంధించి మహిమ పొందుమని, కుటుంబానికి క్షేమము మేలు, మా ఆత్మీయ జీవితాలకు దిద్దుబాటు దీవెన కలిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, దైవ గ్రంథంలో ఇస్సాకు జీవిత చరిత్ర చాలా విశేషమైనటువంటి జీవిత చరిత్ర. ఆయన జీవిత చరిత్రను మనము ధ్యానం చేస్తూ ఉండగా చాలా సమయం పట్టవచ్చు. కానీ మనము ఒక మాట చదువుకున్నాం, ఇస్సాకు క్రమముగా అభివృద్ధి చెందను అన్నాడు. ఒక్కసారిగా ఏదో లాటరీ టికెట్ అంటారు చూడండి, అలా అయ్యేది కాదు. క్రమముగా దేవుడు ఇస్సాకును అభివృద్ధి పరిచాడు. అబ్రహామును కూడా అంతే. ఆయన క్రమంగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. అయితే అబ్రహాము 100 ఇస్సాకు పంట వేసి 100 ఫలము పొందాడని చెప్తుంటే ఒక ముక్కలో చదువుకున్నాం. కానీ ఆశీర్వాదం వెనుక ఎంతో కష్టం ఉంది, ఆశీర్వాదం వెనుక ఎంతో కన్నీరు ఉంది, ఎంతో ప్రయాస ఉంది. అది మనం ఈ రాత్రి వేళ ఆలోచన చేయబోతున్నాం.
దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో దీవిస్తారు. అయితే దాని వెనుక మన కన్నీళ్లు ఉండాలి, మన కష్టము ఉండాలి. అది దేవుని చిత్తం. ఎందుకు ఈ మాట ఇలాగున ప్రభువు నా చేత ప్రేరేపింపబడి మాట్లాడిస్తున్నాడంటే, లాజరు బయటకు రమ్మని పిలిచిన వాడు రాయి తీయడం ఆయనకి గొప్ప సంగతి కాదు. నిజమే కదా? శిష్యులారా మీరు వెళ్ళి రాయి తీయండి వారికి ఎందుకు చెప్పాడు? ఆయన చేసిన అద్భుతములో తన శిష్యులకు కూడా ఆ పేరు వచ్చేటట్లు చేస్తున్నాడు ఆయన. మన జీవితంలో దేవుడు అద్భుతములు చేయువాడే. అయితే ఆయన సమస్తము చేయువాడే, కానీ మనము కూడా కొంత చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు ఆయన తన చేతినిచ్చి నడిపిస్తాడు. కష్టము రావడం మన జీవితం అందరిలో సామాన్యమైన విషయం. అయితే ఆ కష్టంలో కూడా దేవుని సహాయం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అయితే ఈ రాత్రి వేళ ఇస్సాకు జీవితంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏమిటి? తన కష్టము వెనుక, తన దుఃఖము కన్నీరు వెనుక దేవుని యొక్క హస్తము తోడి ఉండడానికి గల కారణం ఏమిటంటే ఇస్సాకే కారణం. నేను ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముందుకు వెళతాను. నిక్ ఉజిసిక్ అంటారు. అమెరికాలో ఒక మంచి దైవభక్తి కలిగినటువంటి దైవజనుడుగా ఇప్పుడు ప్రస్తుత యుగములో ఉన్నవాడు. నిక్ ఉజిసిక్ అంటే ఆయనకు చేతులు లేవండి, కాళ్ళు కూడా లేవు. ఒకటి ఉంది కానీ సరిగా ఉండనట్టుగా ఉంటుంది. అలా ఉంటుంది. మొండెం మీద నిలబడుతుంటాడు అనమాట. ఆయన నిలబడతా ఉండి ఆయన నేను ఎలా బ్రతికేది, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నాకు ఎట్లా, నా జీవితం ఏమిటి, యేసయ్యా ఏమిటి నా జీవితం అని అనుకుంటున్నాడట. యేసుప్రభు నమ్ముకున్నాడు. దేవుని కృప వల్ల దేవుని పరిచర్య గొప్పగా వాడబడ్డాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడిని ఒక తల్లి తీసుకుని వచ్చిందట. ఆయన వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి కూడా ఈయనకిలాగే చేతులు లేవు, కాళ్ళు లేవట. ఆ తల్లి నిక్ ఉజిసిక్ చూసి గట్టిగా ఏడ్చి యేసయ్య గొప్ప దేవుడు అందట. ఆయన అన్నాడట, అవునమ్మా నిజంగా గొప్ప దేవుడు, నీకులాగే నా బిడ్డ కూడా ఉన్నాడు, నీకులాగే దేవుడి సేవ చేస్తే ఎంత మేలయ్యా అని చెప్పిందట. ఆయన అన్నాడంట, అమ్మ ఈ రాత్రి నీకు ఒక మాట చెప్తున్నాను విను. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలా, నిన్నే ఒక అద్భుతంగా దేవుడు మార్చాలా, ఏం కావాలో చెప్పమన్నాడట. అర్థమైందా? నీకు ఒక అద్భుతం చేయాలా అంటే ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా నువ్వు నా ప్రభువు కాబట్టి నా కాళ్ళు ఇవ్వు, నా చేతులు ఇవ్వు అని ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వలేదు. కానీ దేవుడు అద్భుతంగా ఆయన్ని మార్చాడు. కాబట్టి ఆ విషయాన్ని ఆ తల్లికి చెప్తున్నాడు. ఏమని? అమ్మ నీకు దేవుడు అద్భుతం చేసి నీ బిడ్డకు కాళ్ళు చేతులు వచ్చేటట్టు చేయాలా, నీ బిడ్డనే ఒక అద్భుతంగా దేవుడి ప్రపంచానికి మార్చి చూపించాలా అని అన్నాడు. నా బిడ్డ అద్భుతంగా ఉంటే చాలయ్యా అన్నట్టు. అవును, మనము అడిగిన అవసరము ఎంతవరకు అవసరమో ఎంతవరకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన మనలను మార్చి అద్భుతంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అద్భుతం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనల్ని అద్భుతంగా మార్చాలనుకుంటే అది గొప్ప సంగతి. కాబట్టి మన జీవితంలో ఎలాగే ఈ రాత్రి వేళ ఇస్సాకు జీవితంలో కూడా అద్భుతమైన విషయాలు జరిగాయి. అద్భుత రీతిగా ఇస్సాకును దేవుడు అంచెలంచెలుగా ప్రతి అనుభవంలో ముందుకు నడిపించాడు. మనకు జీవితంలో ప్రతి అనుభవం ఒకటే. ప్రభు ఈ విశ్వాసయాత్రలో జరిగే ప్రతి మజిలీలు, ప్రతి ఒక్క అనుభవాలు మనకి మంచి పాఠం, మంచి అనుభవం. దేవుడు మనకి ఇస్తాడంటే యేసయ్య దీంట్లో నుంచి నన్ను ఏదో నేర్చుకోమంటున్నాడు, నేను నేర్చుకొని వెళ్తాను. వాస్తవమే, మనం నేర్చుకుందాం, ప్రభువు మనకు నేర్పిస్తాడు. ఇస్సాకు జీవితంలో మొదటి పాఠాన్ని మనం చదువుకున్నాం. ఆ మొదటి పాఠానికి ఒక పేరు ఏమిటంటే ఇస్సాకు జీవితంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఆయన కష్టం, ఆయన కన్నీరు. అంత మాత్రమే కాదు, ఆ దేవుని యొక్క హస్తముతో పాటుగా తన జీవితం.
విశ్వాసులమైన మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి మాట చూస్తున్నాం, 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారులో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను అన్నాడు. ఆ చిన్నవాడిని దగ్గర ఏమీ లేదు. ఆ చిన్నవాడిని తీసుకొని వెళ్తున్నాడు. ఆ గాడిదను అక్కడ ఆపాడు. 3 దినాల ప్రయాణం చేశారట. అప్పటికి ఏముంటుంది చెప్పండి ఓపిక. ఏమండి 3వ నాడు అన్నాడు, చూసారా ఏమ్మా 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి అన్నాడు. అంటే అప్పటికి 2 రోజులు అయిపోయింది, 3వ రోజు జరుగుతుంది. అన్ని దినాలు ప్రయాణం చేస్తే ఓపిక ఉంటుందా? ఏం ఆరోగ్యం. మరి 100 సంవత్సరాలు పెద్ద ఆయనకి ఎట్లుందో. ప్రయాణం చేసిన తర్వాత ఇక కొండ వచ్చింది. ఆ కొండ మీదకి వెళ్ళి ఆరాధన చేయాలి. ఇప్పుడు చెప్పాడు, కుమారుడా, చిన్నపిల్లడు కదా పాపం ఎంత ఆకలి ఉంటుందో, కుమారుడా ఈ కట్టెలు భుజాన్ని పెట్టుకోమన్నాడు. ఏమన్నాడు? నాకు ఓపిక లేదు, నా అయిపోయింది నా పని, నీ కట్టెలు మోపు దేవుడు, నేను వస్తాయేమో కానీ నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వే పోయిరా పైకి అన్నాడా? ఏమన్నాడు? కష్టమైన కట్టెల మోపు భుజాను పెట్టు తండ్రి, కష్టమైన కట్టెల మోపు భుజాను పెట్టు తండ్రి పెట్టాడు. ఆ తండ్రి భక్తి అంటాడు, ఆ కుమారుని యొక్క భక్తి కూడా అలాగే ఉంది. అలాగే అడుగు వేసుకుంటూ ఆ కొండ యొక్క మామూలుగా అప్పుడు రోడ్డు అయితే నడిచేవాళ్ళండి. అప్పటికే ఓపిక అయిపోయినాడు. కొండ ఎక్కాలంటే ఇంకొకరు బలం కావాలి మరి కదండి. ఎత్తు ఎక్కాలి కదా. ఎత్తు ఎక్కేటప్పుడు ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ పాట నేను చదివేటప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, కష్టంలో కూడా విధేయత చూపిన వాడు ఇస్సాకు. కష్టంలో కూడా దేవుని చిత్తము ఇదే అని చెప్పి తల వంచుకున్నవాడు ఇస్సాకు. మన జీవితంలో ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఇది దేవుడు నాకు ఇచ్చిన జీవితం, ఈ జీవితంలో నేను ముందుకు వెళ్తాను. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే, కష్టమైనా సరే తండ్రికి తల వంచే కుమారుడు. కష్టమైన తండ్రికి తల వంచే. మనము కష్టమైన తండ్రికి తల వంచితే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. ఏమండి, కట్టెల మోపు మొయ్యమన్నప్పుడు ఏమనలేదు. సరే, కట్టెల మోపు మోస్తున్నాడు కదండి. మోస్తూ ఉన్నప్పుడు ఒక మాట అడిగాడు. రోజు దహన బలికి వెళ్ళేటప్పుడు ఓ పశువుని తీసుకెళ్తావు, ఓ కట్టెలు తీసుకెళ్తావు. ఈరోజు దహన బలికి గొర్రె పిల్ల లేదేమిటి నాన్నగారు, డాడీ గొర్రె పిల్ల లేదేమి తండ్రి అని అడిగాడు. నిజమే కదా. ఇదంతా మా నాన్న ఏందో మొత్తానికి నన్ను ఏదో టెస్ట్ చేస్తున్నాడు. అబ్బా గొర్రె పిల్ల లేదు, ఎప్పుడు వెళ్ళినా దహన బలి గొర్రె పిల్ల తీసుకెళ్ళేవాడు, ఆ మొత్తానికి నన్ను ఏదో పరీక్షిస్తున్నాడు, ఈరోజు దహన బలి జరిగేది కాదు అని అన్నాడా? ఆ అవిశ్వాసం వచ్చిందా? రాలేదు. విధేయతలో నమ్మకం ఉంటుంది. విధేయతలో నమ్మకం ఉంటుంది. ఇస్సాకు శిరస్సు వంచుకున్నాడు. మన జీవితం అదే. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఒక మాట చదువుదాం. హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుదాం. హెబ్రీ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విధేయతను మనము దైవ గ్రంథములో జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి 5వ అధ్యాయములో 7-8 వచనాలు. యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఉన్న విషయాన్ని పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన, శ్రమ దేనికి? విధేయతను నేర్పించడానికట. యేసు ప్రభువారు శ్రమ పెట్టబడింది విధేయత నేర్చుకున్నారు. ఆ గచ్చమనే వనములో యేసు ప్రభువారు ఆ క్రోధాపాత్రలో కనబడుతున్నాయి. ఆ కొరడా దెబ్బలు, ఆ శిలువ శ్రమలు కనబడుతున్నాయి. ఆయన యెరూషలేము వీధులలో తిరుగుట కనబడుతూ ఉంది ఆ క్రోధాపాత్రలో. ఆయన ఆ రీతిగా మరణమగునంతగా, చెమట రక్త బిందువులంతగా వేదన చెందాడు. ఇది ముందే ఏలియాను మోసుకొని వెళ్ళి పరలోకపు తండ్రి అయిన దేవునికి విధేయుడైన కుమారుడు అయ్యాడు. శ్రమల వలన విధేయతను
అన్నాడు. దావీదు అన్నాడు, శ్రమ నుండి ఉందుట నాకు మేలాయను అన్నాడు. శ్రమ మేలా కీడా? మేలే. కష్టపడటం మేలే. జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం నీకు మేలే. నీకు నాకు జీవితానికి విశ్వాస యాత్రలో విధేయతతో ఎదుర్కొనే ప్రతిదీ మనకు మేలే. రెండవ మాట చెప్పాను. మూడవ మాట, కొండపైకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? ఆ కొండ కింద మధ్యలో దారిలో ఏమన్నాడంటే, గొర్రెపిల్ల ఉందయ్యా, ఏం భయపడకు, కట్టెలు ఉన్నాయి. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ కట్టెలని పేర్చాడు, నువ్వు వండుకో అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇస్సాకేమని, గొర్రెపిల్ల లేదు నాయన, నేనే గొర్రెపిల్లని. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, గొర్రెపిల్ల ఉందన్నావు, ఏడకొచ్చి నాకు నన్ను పుడుకోమన్నావు, కాబట్టి నేను ఉండను, వెళ్ళిపోతాను అన్నాడా? సరే. విధేయత ఎక్కడికి వెళ్తుందంటే ప్రాణం ఇవ్వడానికి కూడా వెళుతుంది. ఇస్సాకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. తన తండ్రికి లోబడడం, ఒక కుమారుడు తండ్రికి లోబడడం అంటే అదే. ఒక కుమారుడు తండ్రికి లోబడుతున్నాడంటే ఆ తండ్రి ఆ కుమారుడు కొరకు ప్రాణం ఇస్తాడు. అసలు అబ్రహాముకి ఎప్పుడు వచ్చాడు? 100 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో వాడిని ఎంత అపురూపంగా పెంచుకుంటారు కదా, కాలు కింద పెట్టనీరు. అసలు అబ్రహాముకున్న సంపదకి, ఆస్తిపాస్తులకి అసలు కుమారుడు ఏంటి? దాసదాసీలు ఎంతమంది ఉన్నారు? 318 మంది తక్షణము సైన్యానికి శిక్షణ ఇచ్చాడు. అంతమంది దాసులు ఉన్నారు ఆయన దగ్గర. రమ్మంటే ఒకడు వస్తాడు, పొమ్మంటే పోతాడు. కానీ యేసయ్య మాటకు జవదాటకుండా తన బిడ్డను తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టాడు. ఆ కుమారుడిని ఏమనాలి? కదలకుండా అలాగే పడుకున్నాడు. సర్వలోక పాపముల మానవాళి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకము తండ్రి తన కుమారుని పంపించినప్పుడు ఆ ఒక నిలువ కొయ్యకు, ఒక అడ్డ కొయ్యకు వేలాడతీయబడడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. ఆయన తన్ను మరణం నుంచి రక్షింపగల దేవునికి ప్రార్థన చేసిన వాడు. ఆయన తండ్రికి విధేయుడే తలవంచుకున్నవాడు. చాలాసార్లు మన విధేయత మాట వినడంలో పోతుంది, మన విధేయత అనుసరించడంలో పోతుంది, మన విధేయత చెప్పింది చేయడంలో పోతుంది. పరలోకము తండ్రి చెప్పిన ఇన్నిసార్లు మాటలకు మనం తొలగిపోయామో తెలియదు. ఆయన మాటలు నమ్మి ఎన్నిసార్లు మనం తొలగిపోయామో తెలియదు. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, కుమారుడా నా మాట వింటావా? నా మాట వింటావా? నా మాటలు నీకు జ్ఞానము ఆధారం అవుతాయి, నా మాటలు నీకు ఆశీర్వాదం అవుతాయి. నా మాట విను. లోకములో ఎంతోమంది చెప్పే మాటలు వింటాం. లోకములో ఎంతోమంది మాటలు వినటము మనకు ఈ బాధలో కష్టంలో ఎవరు చెప్పినా వింటాం. కానీ ఈ రాత్రి ప్రభు అడిగేది ఏమిటంటే, ఆయన మాట వినడానికి మనం సిద్ధమైతే ప్రభు మన తోడు, ప్రభువే మన తోడు. ఇస్సాకుకు దేవుడు తోడై ఉండెను. ఎందుకంటే ఇస్సాకు తండ్రికి విధేయుడు, పరలోకపు దేవునికి విధేయుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకపు తండ్రికి విధేయుడు. మనము ఆయన పిల్లలం, ఆయనకు విధేయులంగా జీవించాలి. అభివృద్ధిలో కష్టమున్నది, అభివృద్ధిలో విధేయత మనము కనబరచవలసిన వారముగా ఉన్నాం. ఇస్సాకు జీవితంలో విధేయత తన అభివృద్ధికి కారణం. ఎంత కష్టమైన ప్రభు కనికరం ఉన్నది. రెండవది మనం చూస్తున్నాం, 24వ అధ్యాయము 67వ వచనాన్ని చదువుకుందాం. అది చాలా కష్టతరమైన సమయం. అది యాక్చువల్గా 24వ అధ్యాయము 67వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమె తీసుకొని పోయిన అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందను. 23వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాము కనాను దేశంలో హెబ్రోను ఎదుట మమ్రే దగ్గర మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాడు. అప్పుడు తన తల్లిని పోగొట్టుకున్నాడు, దుఃఖములో ఉన్నాడు.
దుఃఖంలో ఉన్నాడు. మొదటిది తండ్రికి విధేయత చూపించే అనుభవం. రెండవది కలిగిన వారిని పోగొట్టుకున్నప్పుడు కలిగే దుఃఖం. ప్రతిదీ నేర్పిస్తున్నాడు. అప్పుడే చెప్పాడండి 24వ అధ్యాయం 63వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను అన్నాడు. దేవుని గ్రంథమును చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునిలో భక్తిగా ఉన్నప్పుడు ఒక పక్క ఏముంది? దుఃఖం ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక పక్క దుఃఖం ఉన్నది. అయినా చదువుతూనే ఉన్నాడు, అయినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన మానలేదు. మన జీవితంలో సాతాను మనను శోధిస్తాడు, ఏ పరిస్థితుల ద్వారా అయినా. ఎందుకంటే మనము మన విశ్వాస యాత్రను ఆగిపోవాలి అనే ఉద్దేశంతోనే చేస్తాడు. ఇస్సాకు తల్లి చనిపోయి చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో దేవుని సన్నిధిని విడిచినవాడు కాదు. ఇస్సాకు క్రమంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే ఏ పరిస్థితిలోనైనా దేవుని విడువనివాడు. ఒకటి విధేయత గలవాడు, రెండవడు విడువనివాడు. మన జీవితంలో కూడా అదే మనం కలిగి ముందుకు వెళ్ళాలి. అయితే ఆ దుఃఖానికి ఒక విరువునిచ్చాడు ఆయన. ఆ దుఃఖానికి ఒక సూత్రం ఇచ్చాడు ఆయన. ఎవరంటే ఆ సూత్రం పేరే రిబ్కా. తల్లి పోతే తల్లి వంటి భార్యను ఇచ్చాడు. మనము మన విశ్వాసయాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి, తర్వాత జరిగేటువంటి పరిణామానికి పరిష్కారం ఏమిటి మనం ఆలోచన చేస్తుంటాం. ఎప్పుడైతే దేవా నీవే సహాయం చేయాలని అడుగుతున్నామో ఆటోమేటిక్గా అదే విధంగా అదే సమయంలో ప్రభువు మనకు తోడు ఇస్తాడు, సహాయం ఇస్తాడు. అది వ్యక్తి ద్వారా ఇస్తాడా, ఆయన నేరుగా ఇస్తాడా అనేది అది ఆయన చిత్తం. అయితే దానికి పరిష్కారం తప్పకుండా యేసయ్య దగ్గర దొరుకుతుంది. దుఃఖములో ఉన్న ఇస్సాకుకు దుఃఖ నివారణ ప్రభు రిబ్కా ద్వారా ఇస్సాకుకి ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో క్రొత్త నిబంధన వెలుగులో ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి, ఒక మాట మనము చూస్తూ ఉన్నాం. దుఃఖ నివారణ అని మనం చూస్తున్నాం. లూకాసు వార్త క్షమించండి, యోహాను సువార్త చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచితిరని అడుగగా మరియా మార్తలు దుఃఖముతో ఉన్నారు. యేసు ప్రభువారు వారిని చూసి కన్నీళ్లు విడిచెను అనే మాట 35వ వచనంలో మనం చూస్తున్నాం. కన్నీళ్లు విడిచెను అనే మాట మనం 35వ వచనంలో చూస్తున్నాం. అయితే 11వ అధ్యాయం అంతా కూడా వారు విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా, వారు దుఃఖంలో మునిగిపోయి వారు జీవిస్తున్నారు. వారు అలాగే ఎంతో అంగలారుస్తున్నారు. 12వ అధ్యాయంలో ఆ దుఃఖం పోయింది. ఇక లేడు అనుకున్న లాజరు తిరిగి వచ్చి యేసు ప్రభువుతో పాటు భోజన పంక్తిలో కూర్చున్నాడు. యేసు ప్రభు రాగానే దుఃఖం ఎగిరిపోయింది. యేసు ప్రభు రాగానే సంతోషం వచ్చింది, తిరిగి వచ్చింది, ఆనందం వచ్చింది, జీవం వచ్చింది. ఈ రాత్రి వేళ మన కుటుంబంలో జీవం రావాలన్నా, ఉజ్జీవం రావాలన్నా యేసయ్య ఉండాలి. యేసయ్య మన జీవితంలో ఉంటే, ఆయన మనతో ఉంటే దుఃఖం ఎగిరిపోతుంది. అవును, యేసు ప్రభువు చెప్పారు, నేను మీకు సంతోషమును ఇచ్చి వెళ్ళుచున్నాను, నేను మీకు సమాధానమును అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. అవును, యేసు ప్రభు మనకు సంతోషం ఇచ్చే దేవుడు. ఒక రాత్రి అయితే నీకు ఏడ్పు వచ్చి మరుసటి ఉదయకాలమున సంతోషముతో నీ నవ్వు నింపబడును, నీ నోరు నిండును అని చెప్పాడు. అవును, దేవుని మీద ఆధారపడిన బిడ్డలకు ఆయన అనుగ్రహించేటువంటి కృప ఏమిటంటే దుఃఖములో కూడా ఆయన ఓదార్పు,
ఆ దుఃఖమును తీసివేసి ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు. అందుకే అన్నాడు, నీ దుఃఖమునకు ప్రతిగా పూదండను నేను ఇస్తాను అన్నాడు. అవును. మరొక సందర్భంలో అన్నాడు, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంటను మోసుకుంటాడు. పనులు మోసుకొని వెళ్తాడట. నువ్వు కన్నీళ్లతో ఉన్నావేమో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో, కన్నీటితో యేసయ్య నాకు సహాయం చేయమని అడుగుతున్నావేమో. అలాగైతే యేసయ్య నీకు సహాయం దగ్గరగానే ఉంది, దూరంగా ఏమి లేదు. ఆయన సహాయం నీకు దగ్గరగానే ఉంది. ఇస్సాకు తన జీవితంలో వినయము నేర్చుకున్నాడు, ప్రభు కనికరం పొందాడు, విడువని జీవితం కలిగి ఉన్నాడు, అందువల్ల ఆదరింపబడుతున్నాడు. మూడవ మాట మనం చూస్తున్నాం, ఇస్సాకులో విధేయత, విశ్వాసము, ఆ విడువని జీవితం, ప్రభువుని విడువని జీవితాన్ని మనం చూస్తున్నాము. 26వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు, 35వ అధ్యాయం వచనం కూడా మనం చూద్దాం. 26వ అధ్యాయంలో 3 నుండి 8 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి, ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని చెప్పాడు. ఆశీర్వదింపబడుదురు అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము ఎలాగైతే నమ్మాడో ఇస్సాకు కూడా అలాగే నమ్మాడు. నేను చాలాసార్లు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతాను. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడంటే 12వ అధ్యాయం ఆదికాండంలో బయటికి తీసుకొచ్చి సాయంత్రపు వేళ నక్షత్రాలు చూపించి, చూసావా ఈ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, అంత సంతానం విస్తరింపజేస్తానన్నాడు. ఎంతమందిని ఇచ్చాడు? ఇష్మాయిల్ పుట్టాడు, తర్వాత ఇస్సాకు. వాళ్ళనే చూశాడా? ఇంకా అంతకంటే ఎక్కువ మందిని చూశాడా? అబ్రహాము జీవితంలో 120 సంవత్సరాలు బ్రతికిన అబ్రహాము కొడుకును చూశాడు, మనవలను చూశాడు. అంతే. ఆకాశ నక్షత్రాలంత సమూహాన్ని మాత్రం చూడలేదు. ఆ తర్వాత ఇస్సాకు కూడా ఏశావు యాకోబును చూశాడు, వారి సంతానం చూశాడు. కానీ ఇసుక రేణువులంత సంతానాన్ని చూడలేదు. కానీ వారు దేవుని మీద విశ్వాసాన్ని విడిచారు. ఇది దేవుని మీద ఉన్న నమ్మకం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఇస్సాకు. అందుకే దేవుడు క్రమంగా అభివృద్ధి పరిచాడు. నాకు ఇటీవల ఒక మిత్రుడు తారసపడ్డాడు. ప్రార్థన చేయడానికి ఇంటికి రమ్మని పిలిచాడు. ఏందయ్యా అని అడిగాను. చాలా బాధలో ఉన్నాను, ప్రార్థన చేయమని రమ్మని. ఇంటికి వెళ్తే ఆ సిస్టరు, ఆ సహోదరి, ఆయన ఇద్దరు కూర్చోబెట్టి నాకు చెప్పారు, బ్రదరు నాకు కొద్దిగా అదేమంటారు ఆన్లైన్లో డబ్బులు పెట్టడం, బెట్టింగ్, జోదం, అది నాకు కొద్దిగా ఇష్టం బ్రదరు. ఇష్టం అన్నాడు. నేనేం చెప్పాలో అర్థం కాదు ఆయనకి. సరే ఏం చెప్పేది? ఇష్టం బ్రదరు, కొద్దిగా పెట్టాను అన్నాడు. పెట్టాను, 2-3 లక్షలు పోయినాయి. పోయినాయి అని రాలేదు నేను. ఇప్పుడు 1 లక్ష పోయినాయి, ఇంకొక 2 లక్షలు అయితే 4 లక్షలు పోయినాయి కూడా వస్తాయని 2 వేసాడంట. ఇంకొక 2 ఆ 2 పోయి 4 అయినాయి అంట. ఈసారి 4 వేద్దాం, 4 8 వస్తాయని వేసాడంట. 8 పోయినాయి అంట. అలా 50 పోగొట్టున్నాడంట, లక్షలు. చూసారంటండి, లోకంలో సంపాదించే దానికోసం ఎంత నమ్మకం చేస్తున్నావు, పోయేదానికోసం ఎంత నమ్మకమో చూసారా? 2కు 2, 4కు 4, 8కి 8 పెడుతున్నాడు. ఎందుకు? రావని వస్తాయని. కానీ నిజంగా ప్రేమించే యేసయ్య మీద నమ్మకం లేదు. ఊరికే పోయే డబ్బు మీద మాత్రం నమ్మకం ఉంది, ఊరికే పోయే బెట్టింగ్ మీద నమ్మకం ఉంది, ఇక దేని మీద నమ్మకం ఉంది. అంతమంది బ్రదర్ ఇట్టెట్టు పోగొట్టుకున్నావు అంటే ఆ కథ అంతా చెప్పాడు అనమాట. చూసారంటండి, అంటే అల్పమైనవి, నమ్మకం లేని వాటి మీద మనిషి నమ్మకం ఎక్కువ పెంచుకుంటున్నాడు, నమ్మకమైన దేవుని మీద నమ్మకం పోగొట్టుకుంటున్నాడు.
ఇస్సాకు సొమ్ము మీద కానీ, ఆస్తి మీద కానీ, ఆ పనివారి మీద కానీ, ఏరి మీద 100 ఫలం పొందిన అలాగే ఉన్నాడు, ఏమి లేకపోయినా అలాగే ఉన్నాడు. ఇది దేవుని పిల్లల గొప్ప లక్షణం. అబ్రహాము భవంతులో లేడు, గుడారంలో ఉన్నాడు. ఇస్సాకు కూడా గుడారంలో ఉన్నాడు. సింప్లిసిటీ అంట. ఒక నిర్మలమైన జీవితం, ఒక స్వచ్ఛమైన జీవితాన్ని వారు బ్రతకాలి. దీంట్లో లేదండి. నేను యోసేపు జీవిత చరిత్ర చూశాను. దాంట్లో ఆయన అడుగుతాడనమాట ఒక ఆయన, యజమానుడా నువ్వు వస్త్రాలు వేసుకున్నావు కదా, ఆయన మా ప్రధానమంత్రి అయిన తర్వాత రోజుకు ఒక వస్త్రం ఇస్తున్నావు, నీ భాగ్యం ఎంత గొప్పది అని అడగట. అంటే ఆయన అన్నాడంట, దీంట్లో ఏం గొప్పతనం ఏమి లేదు, ఇది శాశ్వతం కాదు, ఏది సొక్క, ఇది శాశ్వతం కాదు, దీని లోపల ఉన్నది కూడా శాశ్వతం కాదు అన్నాడు ఆయన. ఏమండి, సొక్కా శాశ్వతం కాదు, ఈ శరీరం కూడా శాశ్వతం కాదు. మరి దానిని నమ్మే నీవు యేసయ్యను ఎందుకు నమ్మవు? యేసు ప్రభు మీద నమ్మకం ఉంచితే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇస్సాకు జీవితంలో జరిగింది అదే. ఇస్సాకు తన జీవితంలో విశ్వాసముతో ఆ దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, తన అబ్రహాము తండ్రికి చెప్పిన వాగ్దానం, కుమారుడికి చెప్పిన వాగ్దానాన్ని ఆయన దాటి వెళుతూ కుమారుడికి అప్పగించి వెళ్ళాడు. కుమారుడు కూడా అదే నమ్మకాన్ని కొనసాగించాడు. కుమారుడిని దేవుడు క్రమక్రమంగా దీవించాడు. ఏమండి, ఆ విశ్వాసంలో, ఆ నమ్మకంలో కష్టం లేదని చెప్పను, ఆ కష్టం లేదని చెప్పను. నమ్మిన ప్రతిసారి ఇస్సాకు ఎన్నో శోధనల మధ్య, ఎన్నో కన్నీళ్ల మధ్య, కష్టాల మధ్య దాటి వెళ్ళాడు. ఆ 26వ అధ్యాయంలో తాను ఆ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు ఎంతో కష్టం ఉన్నది. గెరారు ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, గెరారు ప్రాంతం వాళ్ళు వచ్చి, యాడ్ బాగు తవ్వుతావు, యాడ నువ్వు తవ్వేది, ఏ ఊరు మీది, మీదే ఊరు, ఇది మా నాన్న తవ్విన బాగు కాదు బా. సరే పోయాడు. ఇంకో చోటకు పోతే ఇది కూడా మాదే కాదు బో. ఇంకో చోటకు పోయాడు, అది కూడా మాదే. ఇస్సాకు ఇప్పుడు దేవుడి మాటలు గుర్తుకు రావాలి ఇస్సాక్కి. ఏమని? నిన్ను దీవిస్తాను, నువ్వు దీవించి వారిని దీవిస్తాను అని మాట గుర్తు రావాలి కదా. మరి దీవితే ఏంది, ఒక బావి కూడా అతకలేదు నాకు అనుకోవాలిక, అంతేగా. ఎప్పుడైనా దేవుని దీవెన అంటే ఒక సందర్భంతో ముడిపడేది కాదు. ఒక కష్టం వచ్చినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం ముడిపడి ఉండదు. అవన్నీ ఎందుకు వస్తాయంటే కష్టాల్లో కూడా నిన్ను నడిపించగలిగిన సామర్థ్యం గల దేవుడును అని నిరూపించడానికి. దేవుడు మన జీవితాలు నెరవేరుస్తుంటాడు. ఇస్సాకు జీవితంలో జరిగించాడు. గెరారు ప్రాంతంలో తరిమివేయబడిన ఆ ఫిలిష్తీయులు వచ్చి బావులు పూడ్చివేసిన వారు ముందుకు నడిపించి తరిమివేస్తున్నప్పటికీ కూడా జరిగి వెళ్ళిన ఇస్సాకులో మనం చూస్తున్నది ఏమిటంటే సమాధానపరుడు. ఎవరు? సమాధానపరుడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే కాదు, సమాధానపరుడు. ఎందుకని ఆ మాట మనం చెప్తున్నామంటే ఆయన అక్కడ ఒక పని చేశాడండి. ఏమనంటే 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళి ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేసేదనని చెప్పాను. కాబట్టి అక్కడ విశ్వాసముతో ముందుకు వెళ్ళి ఆ తర్వాత బేర్షెబా దగ్గర బావి దవ్వాడు. బావి దవ్విన తర్వాత ఒక గొప్ప పని చేశాడండి. 29-30 వచనాల్లో గొప్ప పని అది. వారు వచ్చారు, మళ్ళీ ఈసారి వస్తే మళ్ళీ అల్లమంటారేమో అనుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపించేది కనుక నీవు మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. ఎవరైతే తిట్టారో, ఎవరైతే కాదు పొమ్మన్నారో, జరిగి పొమ్మన్నారో వారేమన్నారు? నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడమని మేము తెలుసుకున్నాం. ఎప్పుడైనా నీ కోపం వచ్చి మా మీద ఏమైనా చేస్తావేమో, ఇప్పుడు మాతో ప్రమాణం చేసి వెళ్ళు అన్నారు. ఇస్సాకంటే భయపడ్డారు. ఇంతకుముందు భయపెట్టారు, తర్వాత
భయపడి. ఆ తర్వాత చూడండి ఏం చేశాడో గొప్ప పని అది. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు, ఏమండి తరిగిన వాళ్ళకి అన్నం పెట్టాడు, విందు చేసి భోజనం పెట్టి పంపించాడు, వారిని ప్రేమతో చేర్చుకున్నాడు. ఇస్సాకు ప్రేమను చూపించాడు. అక్కడ వారితో సమాధానాన్ని కోరుకున్నాడు, సమాధానపరిచేవాడు. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు కర్త. ఆయన సమాధానమునకు కర్త. ఆయన పిల్లలమైన మనము సమాధానాన్నే కోరుకోవాలి. ఆ సమాధానమే మన వెంబడి వస్తుంది, మన జీవితంలో నిలబడుతుంది. ఇస్సాకు సమాధానపరుడు, సమాధానాన్ని వెంటాడాడు. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు మాట మరిచిపోవద్దు. ఒకవేళ ఇతరులతో ఇబ్బంది వచ్చినప్పుడు సమాధానాన్ని మర్చిపోవద్దు. ఈ రాత్రికాల సమయంలో ఇస్సాకు జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ఉపదేశం ఏమిటంటే, మనము విధేయతను కలిగి ఉండాలి. అప్పుడు దేవుని కృప మనకు తోడై ఉంటుంది. 2, మనము మన జీవితంలో విడువక యేసు ప్రభువును వెంబడించాలి ఇస్సాకు వలె. అప్పుడు ప్రభు కృప మనల్ని ఎప్పటికీ విడిచిపెడదు. నేను నిన్ను విడువక అన్నాడు 26వ అధ్యాయం. దేవుడు విడువకని వాడై ఉన్నాడు, ఆయన ఎడబాయని దేవుడై ఉన్నాడు. 3వదిగా దేవుని యందు విశ్వాసము గలవాడు. కష్టాలైనా ఇబ్బందులైనా ఇతరుల వలన శోధనైనా అతడు దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టని వాడు. 4వదిగా అతడు సమాధానపరుడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు యొక్క కృపను పొందినవాడు. అందుకే ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, సమాధానపరు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనము సమాధానాన్ని వెతికితే దేవుని సమాధానం మన హృదయాలకు, తలంపులకు కావలి ఉంటుంది. యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానమే మన సమాధానం. ఈ ఇంటి వారికి చెరువచ్చి వాక్యం ఆలకించిన మనకు, మన కుటుంబాలకు దేవుని సమాధానం, దేవుని కృప ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపమైన దేవా, మీకు స్తోత్రములు. ఇస్సాకు జీవితములో నుండి మా ప్రభువా మీరు మాకు నేర్పించిన పాఠములకై స్తోత్రములు. మా తండ్రి, మా తండ్రి, శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. మాకు విధేయత నేర్పించండి. విడువని జీవితం, విశ్వాసం మాకు అనుగ్రహించి నేర్పించండి. మా ప్రభు సమాధాన సంబంధమైన సిద్ధ మనసైన జోడు ఎల్లప్పుడూ మాకు మనసుకు ఆయుధముగా అనుగ్రహించండి. మీ కృపా వర్షంతో నింపుమని ప్రార్థిస్తున్నాం. చంద్ర కళ్యాణ్ మా సహోదరికి మీరు ఇచ్చిన బిడ్డకు మీ తోడు, మీ భద్రత, మీ సమాధానం వారి హృదయాలకు, తలంపులకు కావలి ఉంచండి. ఆ బిడ్డ శరీరంలో ఏ బలహీనతయో తల్లిదండ్రులు గుర్తించినప్పుడు సహాయించండి. ఒకవేళ సాతాను శోధన అయితే మీరు తొలగించండి. నెమ్మది అయిన జీవితం, ఆరోగ్యం ఆ బిడ్డకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. తద్వారా కుటుంబంలో వారందరూ మిమ్మల్ని స్తుతించుటకు, బలమైన మీ నామమును కీర్తించి గణపరచుటకు సహాయం చేయండి. ఈ రాత్రి వేళ చేరవచ్చి మీ వాక్యం ఆలకించిన మా అందరి జీవితాల్లో ఈ వాక్యమును బదిలపరిచి దీవించమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ధ్యానంలో ఉంటారు.